హాయ్ ఫ్రెండ్స్, నేను మీరెడ్డమ్మ దేవరకొండ. మేము ఈరోజు సండే కాబట్టి ఆదివారం అని మా అన్వీని తీసుకొని ఇక్కడ రాయచోటి దగ్గర పాలింకాడ నగరవనానికి వెళ్ళాము. మా ఫ్రెండు, నేను, మా ఫ్రెండ్ కూతురు, నా కూతురు, మా అన్వీని తీసుకొని వెళ్ళాము. మేము దగ్గరలో ఉన్నా కానీ ఎప్పుడు వెళ్ళలా. ఈరోజు వెళ్ళాము. సాయంత్రం 4 గంటలకు వెళ్ళాము అక్కడికి. చూద్దాము ఎలా ఉండదు అని. ఇప్పుడంతా కొంచెం కొంచెం కడతా ఉన్నారు, బాగా నీట్గా చేస్తూ ఉన్నారు. అక్కడ మా పిల్లలను తీసుకొని కొంచెంసేపు అవి ఉయ్యాళ్ళు అవి మా ఫ్రెండ్ తీసుకొని ఊగిస్తూ ఉండదు. మా పాపని కూర్చొని పెట్టి నేను అందరం చాలా బాగా ఎంజాయ్ చేస్తాము. మేము సాయంత్రము మా అన్వి తీసుకొని వెళ్ళి అక్కడికి నగరవనానికి. అక్కడ అంతా అడవి, అంత పెద్దగా ఏం లేదు, అంతా ఇప్పుడిప్పుడు కడతా ఉన్నారు. చిన్నపిల్లలను తీసుకోకపోతే బాగుంటుంది. మా మనవరాలు అయితే భలే ఎంజాయ్ చేసింది. మా అన్వి ఎంత బాగుంటే అంత బాగా. మా అన్వి ఇంటికి పోదాం పాడినా కానీ వద్దు వద్దు అని చెప్తా ఉంటుంది, అక్కడే ఆడుకోవాలని. అక్కడ బాగా ఇసుక, పిల్లకాయలు చాలామంది బాగా ఉన్నారు. కొంచెం జనం అంటే ఇంకా సాయంత్రం 5 అవుతుంది కదా, ఇంక ఇంటికి వచ్చారని 1 గంట సేపే మేము ఉండింది అక్కడ ఎంజాయ్ చేస్తా. మా అన్వీని అయితే చాలా బాగా ఆడిపించినాము. మేము ఉయ్యాలలోనూ జారే బండ అన్నీ ఆడిపించినాము. మా అన్వితాతో బాగా ఆడుకుంటూ ఉండింది మా అన్వి పూలు కొయ్యాలని పూలు కోసి అని అడుగుతూ ఉంటే వాళ్ళు వచ్చి పూలు కొయ్యకాకండి అన్నారు. వాళ్ళకి తెలియకుండా పూలు కోసి మా అన్వి చేతికి ఇచ్చిన నేనైతే తీసన్నీ పట్టుకోమని. మా అన్వి అన్నీ తీసుకొని ఎత్తుకొని వస్తూ ఉన్నది పూలన్నీ. వాళ్ళు కొయ్యకూడదు మా అన్నే కానీ మేము కోసేసినాము. అక్కడ చాలా బాగుంది. ఓకే, ఎంత బాగుంది అంటే అంత బాగుండదు అక్కడ నగరవనంలో. అక్కడంతా పిల్లకాయలు చాలామంది అందరూ వచ్చినారు. అంటే 5 నుంచి కూడా ఆటోలలో వస్తూ ఉన్నారు అక్కడికి. మేము కూడా అక్కడ కూర్చొని స్నాక్స్ అన్నీ తీసుకోపోయినాం తినడానికి. అక్కడ కూర్చొని చెట్ల కింద కూర్చొని కొంతసేపు స్నాక్స్ తిని జ్యూస్ తాగి అట్లా తిరుగుతూ ఉన్నాం మేము కూర్చొని, మా ఫ్రెండు, నేను. అయ్యి బాగానే ఉండదు నగరవనం అంటే. కానీ మాకు అంత టైం లేదు కాబట్టి మేము భిన్న అంతా 1 గంటలోనే అంత రౌండ్ వేసేసినాం. అక్కడ ఎక్కువ ఇంకా చూడాల్సిన ప్లేసులు బాగుండాయి లోపలికి. ఇంకా సాయంత్రం అవుతుంది కదా, ఇంకా అంతా అడవి కాబట్టి ఇంకెందుకులే మనం ఇంటికి వెళ్ళిపోవాలని తొందరగా చూసేసుకొని అమ్మని వచ్చేసినాము మేము. అక్కడ మా అన్వి అయితే ఏడుస్తాండది, మనం వద్దు ఇంటికి ఇక్కడే ఉండాలని. మా అన్విని తీసుకొని బయటకు రాను, మా అన్వి మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది. ఏదైతే నేను ఎంతసేపు అని అట్లా 2 సార్లు మా అన్వితోనే భలే టైం పాస్ అయింది మాకైతే. మా పాపతో అక్కడైతే బాగా ఎంజాయ్గా ఆడుకుంటా ఉంది మా చిన్న గుండు పాప. మాకు అక్కడ చెట్లు అన్నీ చాలా అందంగా ఉన్నాయి. అయితే ఒక పార్కు లాగా